మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ సరిహద్దులు దాటింది. బెంగళూరులోని గాంధీనగర్లో కొత్తగా నిర్మించిన ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ ను ప్రారంభించేందుకు వెళ్లిన మహేష్ ను కనులారా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అయితే మహేష్ బాబు వస్తున్నారన్న సమాచారంతో మల్టీప్లెక్స్ పరిసరాల్లో భారీగా ఫ్యాన్స్ వేచి చూశారు. మహేష్ కారు దిగ్గానే ఒక్కసారిగా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. సూపర్ స్టార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఫ్యాన్స్ తోపులాట పెరగడంతో మహేష్ ను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చినట్లుగా కూడా సమాచారం. నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షలతో ఎన్ని అరాచకాలు సృష్టిస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, రాజకీయ పాలన ముసుగులో కొన్ని అరాచకాలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడైన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరేం సమాధానం చెప్తారు అంటూ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం మహా జాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క సారళమ్మ దర్శనానికి భారీ క్యూలైన్ ఏర్పడింది. ప్రసం మేడారం, జకారం మేడారం మధ్య వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం 150 కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లను వెడల్పు చేశారు. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అడవిలో తాత్కాలికంగా వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క, అధికారులు నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన టీఎస్ ఐపాస్ విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తు నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో ప్రశంసించడం తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేసీఆర్ దార్శనికతకు ఈ గుర్తింపే నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల కాలంలోనే దేశానికి పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో టీఎస్ ఐపాస్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వ సంస్థే చెప్పడం గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అడ్డంకులను తొలగించి సింగిల్ విండో విధానంలో కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులిచ్చేలా టీఎస్ ఐపాస్ ను రూపొందించామని కేటీఆర్ గుర్తు చేశారు. అవినీతికి ఏమాత్రం తావులేని అత్యంత పారదర్శకమైన ఈ విధానాన్ని 10 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో అమలు చేయడం వల్లే అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు.